ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇసుక రాజకీయం నడుస్తోంది. కృష్ణా నది దగ్గర ఇసుక లారీలను అడ్డుకున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాట్ నుంచే జాయింట్ కలెక్టర్ కు ఫోన్లో మాట్లాడారు. అధికారులు వచ్చే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు జోగి. లారీలని అడ్డుకొని కూర్చున్నారు రమేష్. అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధుంటే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక దోపిడీ అంతా పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే జరుగుతోందన్నారు జోగి. 25% వాటా లేనిదే పావలా ప్రసాద్ కు నిద్ర పట్టడం లేదన్నారు జోగి. మీ తహసీల్దార్ గారు మరి ఎక్కడున్నారో తెలియదు. ఇది అసలు పట్ట పగలు దోపిడీ మామూలుగా లేదు. ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి గారేమో ట్రాక్టర్ల వరకే పర్మిషన్ అని చెప్పి అన్నారు కదా. పట్ట పగలు ఈ విధంగా దోచుకుంటా ఉంటే అసలు ఎవరు కూడా పట్టించుకోకపోతే మరి మీ దృష్టికి, అందుకే మీ దృష్టికి తీసుకొచ్చామమ్మా. మేము ఇక్కడ మేము ఇప్పుడు ఆల్రెడీ ఈ ర్యాంపులో ఉన్నామమ్మా. లారీలు కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్ గా సీజ్ చేయండి. ఆ పొక్కు లైన్స్ అన్ని కూడా సీజ్ చేయించండి అమ్మా. మీరు ఎందుకంటే మీరు జిల్లా అధికారి కాబట్టి ఎందుకంటే అధికారులు వచ్చే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము. వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వెళ్తామమ్మా. ప్లీజ్ మీరు ఎవరన్నా పంపించండి ప్లీజ్. మా ఇబ్రహీంపట్నం మండలంలో దాములూరు విలేజ్ ఇసుక రీచ్లో ఉన్నాం మేము. కొన్ని ఒక 30-40 లారీలు ఉన్నాయి. మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు జోగి రమేష్. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీ అంతా ఎమ్మెల్యే పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే జరుగుతోందన్నారు. దాములూరు శాండ్ సప్లయర్స్ పేరుతో స్లిప్పులు ముద్రించి ఇసుకని అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 25% వాటా లేనిదే పావలా ప్రసాద్ కి నిద్ర పట్టడం లేదన్న జోగి మద్యం వ్యాపారంలోనూ వాటాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇసుక కాదు, మట్టి కాదు, బూడిద కాదు, ప్రతిదీ కూడా బ్రాందీ షాపుల్లో వాటాలు, బారుల్లో వాటాలు, రియల్ ఎస్టేట్లో వాటాలు, ఏది పెట్టుకోవాలన్నా డబ్బులు. పావలా % అంటే 25% ఇవ్వకపోతే పావలా ప్రసాద్కి కానీ పావలా ప్రసాద్ బామ్మరిది కానీ నిద్ర పట్టిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా. అదేమంటే ఏం చెప్తా ఉన్నాడు, ఇక్కడ మేము దోచేసాం, సీటు తెచ్చుకోవడానికి డబ్బులు ఇచ్చాను చంద్రబాబు నాయుడు కొడుక్కి, మరి నా దగ్గర డబ్బులు ఆడి నుంచి వస్తాయని చెప్తున్నాడు. అంటే సీట్లు కొనుక్కోవడానికి సూట్ కేసులు మోసుకొని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కు ఇస్తే ఇక్కడ ప్రజల సొమ్ము దోచుకుంటావా, ఇక్కడ ఆస్తులు దోచుకుంటావా? పావలా ప్రసాద్ని అడుగుతావన్నా, నీ బాబుగాడి సొమ్మా? మైలవరం నియోజకవర్గంలో భూగర్భ జలాలు, ఆస్తులు, ఇసుక, మట్టి, బూడిద, ఇవన్నీ మినరల్స్ అన్నీ కూడా మీ బాబు సొమ్మా అని చెప్పి అడుగుతా ఉన్నా. నీ అబ్బా జాగీరా అని అడుగుతా ఉన్నా. ఎంతదు ఒక చోట మొత్తం కూడా తుడిచిపెట్టేస్తామన్నారే, మొత్తం కూడా నాకేస్తామన్నారే నువ్వు నీ బామ్మది కలిసి. అదేమంటే పైకి పంపిస్తున్నాం, సూట్ కేసు పైకి పంపిస్తున్నాం.